బుచ్చి చౌదరి అంటే ఆయన ఒక మిరాకిల్, ఆయన ఒక ఐటమ్. ఎందుకంటే ఆయన ఎక్కడో అప్పుడు గుంటూరు జిల్లా నర్సాయిపాలెంలో జన్మించి ఆయన విద్యాభ్యాసం గురించి అని చెప్పేసి రాజమహేంద్రవరం వచ్చి ఇక్కడ ఉన్నత విద్యను పూర్తి చేసుకుని రాజమహేంద్రవరం అమ్మాయిని వివాహం చేసుకుని ఈయన రాజమహేంద్రవరం వచ్చి స్థిరపడి రాజమహేంద్రవరం రూపురేఖలన్నీ ఎలా మార్చాడో మనందరికీ తెలుసు. ఇంతకుముందు మనకి గోదావరి గట్టు ఎలాగుండిదో ఆ గోదావరి గట్టునున్న ప్రజలందరినీ తీసుకెళ్ళి అక్కడ శాటిలైట్ సిటీ ఏర్పాటు చేసి అక్కడ ఆయన శాటిలైట్ సిటీ ఏ విధంగా రూపకల్పన చేసి ఒక రాజమహేంద్రవరం గోదావరి గట్టుని వేళ ఆధ్యాత్మిక కేంద్రంగా ఎలా మార్చాడో మనందరం చూసాం. అదొక్కటే కాదు, ఆయన ఏదైనా ఎవరికి ఒక్క రోజులో రాదు. ఆయన చాలా కష్టపడ్డాడో మామూలుగా కాదు. ఆయన కృషి ఎందుకంటే మేము అప్పటి నుంచి కూడా చూస్తున్నాం కనుక ఆయన అహర్నిశలో ఏదో అభివృద్ధి అంటూ కృషి చేసుకుంటూ నాటి నుంచి నేటి వరకు అంచెలంచెలుగా సుదీర్ఘ రాజకీయం అంటే ఎవరికి ఉండదు. నాడు ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు పార్టీలోకి వచ్చిన వ్యక్తి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిబద్ధతతో పార్టీకి అంకితమై తనదంటూ ఒక ముద్ర వేసుకుని ఈ పార్టీని ముందుకు నడిపించడమే కాదు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళిన ఏకైక వ్యక్తి బుచ్చి చౌదరి అని చెప్పేసి మనం ఘంటాపదంగా చెప్పగలం. ఎందుకంటే ఆయనకున్న దూరదృష్టి, ఆయనకున్న ఆలోచన అసలు ఎవరికీ రాదు. సుదీర్ఘకాలం రాజమహేంద్రవరం సిటీలో ఆయన పనిచేశారు. సిటీని ఏ రకంగా అభివృద్ధి చేశాడో సిటీలో ఉన్న మాస్ ఏరియాలు అన్నింటినీ కూడా తీసుకెళ్ళి ఎక్కడెక్కడో అక్కడ బుచ్చి నగరం, అక్కడ శాటిలైట్ సిటీ, ఇక్కడ రాఘవేంద్ర నగరం ఇవన్నీ అభివృద్ధి చేశాడు. అలా కాకుండా ఆ రోజు ఎన్టీ రామారావు గారితో ఈయన కలిసి ప్రయాణం చేసి బొమ్మూరులో ఒక పాలిటెక్నికల్ కాలేజీ, అలాగే ఒక మహిళా ప్రగతి ప్రాంగణం, అలాగే ఒక ఈ టీచర్ల ట్రైనింగ్, ఒక డైటు ఇండస్ట్రీ, ఒక డైట్ కాలేజీ, అలాగే అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలకి మొత్తం ఆ యొక్క ప్రాంగణం అంతా కూడా అక్కడ అభివృద్ధి చేసిన వ్యక్తి కూడా బుచ్చి చౌదరే. రూరల్ ఏరియాలో కూడా అప్పుడు కూడా అనుకోకుండా ఏదో భగవంతుడు కరుణించాడో లేకపోతే రూరల్ అదృష్టమో మరలా రూరల్ నియోజకవర్గానికి వచ్చాడు ఆయన. ఇది 3వ పర్యాయం. రూరల్ నియోజకవర్గం వచ్చినప్పుడు ఆయన చాలా కంగారు పడ్డాడు. నన్ను కూడా పంపించి వద్దు నువ్వు ఒకసారి ఆకులో సత్యనారాయణ గారితో మాట్లాడి ఆయన్ని రూరల్కి రమ్మను, నేను టౌన్లో ఉంటానంటే నీకు ఏనాడో అదృష్టం ఉండి నువ్వు రూరల్కి వచ్చావు, నీకు అసలు టౌన్ వద్దు, నువ్వు రూరల్లో నువ్వు నెగ్గేసావు రమ్మని చెప్పాను నేను. అసలు ఏమీ లేదు, నువ్వు ఏమి నెగ్గుతావు అని నెగ్గేసావు నువ్వు రా అని చెప్పి తీసుకొచ్చాం. రూరల్ ప్రజలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన్ని ఒక దేవుళ్ళగా ఆరాధిస్తూ అంకిత భావంతో పనిచేస్తున్నారు. ఈయన కూడా అలాగే అహర్నిశలో ఒక్క అభివృద్ధే కాకుండా సంక్షేమంలో కూడా మనకి గత గవర్నమెంట్లో కూడా గతంలో కూడా అనేకమైన పెన్షన్ కూడా తీసుకొచ్చిన ఘనత కూడా అయిందే మనం చూస్తున్నాం. అనేక మందికి ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ ఆయన ఎలాగ తీసుకొస్తున్నాడో తెలదు. ఇచ్చిన వాళ్ళు అందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకురావడంలో కానీ, అలాగే ఇప్పుడు ఎక్కడికక్కడ పేదలకి గృహ సముదాయం నిర్మించడంలో కానీ ప్రతి విషయంలోనూ తనదైన ముద్ర వేసుకుంటూ ఈవేళ సుదీర్ఘ రాజకీయాలు, ఈవేళ 10 సార్లు పోటీ చేసి 7 పర్యాయములు నెగ్గి ఈవేళ ఈరోజు కూడా యంగ్స్టర్గా ఉరకలు వేస్తూ ముందుకు పరుగులెడుతూ ఉన్నారు. ఈవేళ రేపుడుతోనైనా 80 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకుని 81వ దశకంలోకి ఆయన అడుగు పెడుతూ ఉన్నాడు. ఆయనకి భగవంతుడు మరింత ఆరోగ్యాన్ని ఇచ్చి మరలా రేపొద్దున మళ్ళీ మాకు 29లో కూడా ఈయనతోనే పోటీ చేపిస్తాం. మరలా 29లో కూడా నిలబెడతాం. మరలా ఈయనే ఉండాలి, మాకు అభివృద్ధికి కూడా ఈయనే ఉండాలి. ఆ రకంగా ఆయన ఎందుకంటే ఒక పదవి, ప్రతి ఒక్కడు పదవి కాదు, అదొక బాధ్యత. ఈయనకి ప్రభుత్వం ఈ నియోజకవర్గ బాధ్యత అప్పగిచ్చింది. ఎంతమంది ఆ బాధ్యతని ఇంత సక్రమంగా నెరవేరుతున్నారు?
ఆయనకి ఇచ్చిన బాధ్యతని తూచా తప్పకుండా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న తనదైన ముద్ర వేసుకుంటూ అభివృద్ధి పదంలో నడిపిన మా ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారికి భగవంతుడు మరింత ఆయురారోగ్యాలు ఇచ్చి ఆయన నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మొత్తం మా రూరల్ నియోజకవర్గమే కాదు మొత్తం ఇక్కడ రాజమహేంద్రవరం రూరల్ టౌను ప్రజానీకం అంతా కూడా ఆయన్ని ఈవేళ అందరూ ఆశీస్సులు కూడా ఆయనకి తప్పనిసరిగా ఉన్నాయని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆ రకంగానే భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు ఇచ్చి మరలా మాకు 2029లో కూడా మరలా మేము ఆయనే ఎమ్మెల్యే అని చెప్పేసి మేము డిసైడ్ అయ్యాం. మరలా మనకి ఆయనే ఎమ్మెల్యే. ఇప్పుడు ఏది ఇందులో మాత్రం ఏ విధమైన తిరుగులేదు. ఆయన మర్చిపోలేని అనుభవాలంటే ఆయనకి మెయిన్ అహంకారం లేదండి. ఎందుకంటే నాకు తెలిసి ఆయన వాళ్ళ వివాహం అయిన తర్వాత రాజమహేంద్రవరం వచ్చిన వెంటనే ఇంత టాలెంట్ ఉన్న వ్యక్తి రోడ్డుకం రైలు బ్రిడ్జి కట్టినప్పుడు అడుసుమిల్ సూర్యనారాయణ గారి దగ్గర 800 రూపాయలు సూపర్వైజర్గా వర్క్ చేశాడు. మేము చూసి అనుకునేవాళ్ళం. అప్పుడు మాకే చాలా అహంకారంగా ఉండేది. అసలు మేము ఈయన చాలా చిన్నగా అనుకునేవాళ్ళం. అలాంటిది నాన్నవాళ్ళ సత్తర్లో కడుతుంటే అందులో షాపులు తీసుకుని అందులో ఒక షాపుని అద్దెకి తీసుకుని 2 సంవత్సరాలు ఖాళీగా పెట్టి సాయంకాలం ఫ్రెండ్స్ అందరిని వేసుకుని అక్కడ కూర్చునేవాడు. అలాగ అనుకోకుండా అక్కడ ఒక బ్రాందీ షాప్ లైసెన్స్ తెచ్చుకుని పెట్టడం, ఆ తర్వాత తమ్ముడు రాజేంద్ర ప్రసాద్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం, ఆ తర్వాత బ్రాందీ షాపుల అసోసియేషన్ ప్రెసిడెంట్ అవ్వడం, ఆ తర్వాత అక్కడి నుండి మరలా ఊర్వశి బార్ స్థాపించడం. ఎన్టీ రామారావు గారు అనుకోకుండా ఆయన ఈ పార్టీ పెట్టి ఈ పర్యటనకు వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారితో సాన్నిధ్యం ఏర్పడి ఆయనకి ఈయన ద్వారానే ఆయనకి ఉదయం సాయంకాలం కూడా ఫుడ్ ఎక్కడి నుంచే సరఫరా చేస్తూ ఆయనకి ఒక సొంత సోదరులా ఉండి ఆయన ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆయన పట్టు వదలని విక్రమార్కులుగా పార్టీని పట్టుకుని ఇంత ప్రజలకి ఇంత సేవ చేసుకుంటూ ఉంటున్నాడు. ఈరోజు కూడా చూడు, పిల్లలిద్దరూ ఇక్కడ లేరు, పిల్లలిద్దరూ అమెరికాలో ఉన్నారు. అదే మరి ఎవరన్నా అయితే ఈ బాధలన్నీ నాకు ఎందుకు, పిల్లల దగ్గర కూర్చుని నేను హ్యాపీగా కాలం గడిపేస్తాను అని అనుకుంటారు. అవునా కదా? అలాంటిది ఎప్పుడైనా 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకు ఒకసారి వెళ్ళి చూసొస్తేనే ఈయన వదిలేసేసి వెళ్ళిపోడు అని ప్రజలు ఇబ్బంది పడిపోయి పరిస్థితులు వస్తున్నాయి. అందుకని చెప్పేసి అక్కడికి వెళ్ళినా కానీ 10, 15 రోజులు 20 రోజులుగా మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నాడు ఈయన. అంటే కన్న బిడ్డల కంటే కూడా ప్రజలే సొంత బిడ్డలు అనుకుని పరిపాలన సాగించినాడు. ఇంకంతకంటే ఆయనతో మాకు ఇంకేం అనుబంధం కావాలి చెప్పండి. రేపు అడ్వాన్స్గా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.